కిడ్నీస్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? ప్రభు ఉన్నాడు. ఏ ప్రభు? యేసు ప్రభు. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? నాకు ఏదోలాగా ఉన్నా, ఏదో ఆశ్చర్యంగా ఎక్కడో ఉన్నట్టున్నది. ఎందుకు షేక్ అవుతున్నారు? ఏం కాలేదు. ఆమేన్. ఆమేన్. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపించాడు. మీకు ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజంగా దేవుడు ఎంతో కార్యం చేశాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడని అనుకుంటున్నాను. యేసయ్య కావాలి నాకు. నేను వదలను యేసయ్యని, ఇంకా వదలను నేను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అద్భుతాలు చేయువాడా, చేతులు పైకి లేపాలి. కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి ఎవరు? నువ్వేనా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టాలా గట్టిగా చప్పట్లు. రికమాల రాబా షేకే దియాలా రాబా బాబా బాబా. నువ్వు ఏం చెప్పొద్దు, దేవుడు అన్నీ నాకు చెప్పిండు. ఈ ప్రజలందరూ నిన్ను ఇప్పుడు చూస్తున్నారు, దేవుడు నాకు నిన్ననే చూపించాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎప్పుడైనా చూసావా? చూసా. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? మా ఇంటికి ఎప్పుడైనా వచ్చావా? నువ్వేమైనా మా అత్త అవుతావా, పిన్ని అవుతావా, మా బంధువు ఏమైనా తీసుకొచ్చి యాక్టింగ్ చేపిస్తున్నానా? నీ కిడ్నీస్ని దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆమె స్టేజ్ మీదకి తీసుకొచ్చేసాడు. మహిమకు ఘనతకు అర్హుడా, చేతులు పైకి లేపి మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు ఏమనిపిస్తుంది? మీ కిడ్నీలను దేవుడు ఎందుకు చూపిస్తున్నాడో నిన్నే తెలిసింది. నిన్నే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. నిన్ననే హాస్పిటల్కి వెళ్తే తెలిసింది. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు, చేతులు పైకి లేపి. అంటే నేను మిగతాది ఎందుకు చెప్పలేదంటే మీరు ఇబ్బంది పడతారని నేను ఆగిపోయినా. మిగతాది నాకు తెలుసు, నీకు తెలుసు. అవునా? అవునంటావా కాదంట? అవును. ఆ? అవునండి. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? ప్రభు ఉన్నాడు. ఏ ప్రభు? యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రికమాల రాబా షేకే దియాలా. ఎక్కడి నుంచి వచ్చారు? తుని పాయకరపేట తుని నుంచి వచ్చారా? నుంచి వచ్చామండి. తెల్లవారుజాము లేచి 3 గంటలకి స్నానాలు అవి చేసుకొని బస్ స్టాండ్కి వస్తే బస్సులు దొరకలేదు. బస్సులు దొరకపోతే అయ్యో ప్రభు బస్సులు దొరకలేదు, ఎలాగ ఏం చేయాలంటే హైవే మీదకి వచ్చాము. కార్ రెడీగా ఉంది. కార్ మాట్లాడుకొని వచ్చామండి. కార్ మాట్లాడుకొని వచ్చారు. ఎంతమంది వచ్చారు మీరు? 5గురిమే. 5గురు స్టేజ్ మీదకి రావాలా? నువ్వు వచ్చింది ఇద్దరమే. ఇద్దరా? నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే
బలముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ప్రభు ఇంకొక విషయం చెప్పాడు నాకు. వైజాగ్లో అసలు ఏం జరుగుతుందో చూద్దామని కూడా కొంతమందిని దేవుడు పంపించాడు. కానీ వాళ్ళ కళ్ళు తెరవబడబోతున్నాయి ఈరోజు. ఆమేన్. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. అమ్మ మీకు వయసు ఎంత ఉంది? 50, 55 అలా ఉండొచ్చు. 55. 60 లోపల ఉండొచ్చు. సత్యం చెప్పండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు. మా ఇంటికి ఎప్పుడైనా వచ్చారా? లేదు, రాలేదండి. మీరెవరో మాకు తెలీదు. ఎవరో తెలియదు. తెలీదు. యూట్యూబ్లోనే చూస్తుంటాను. మీరు వచ్చారా? నేను పిలిచానా? మేమే వచ్చాం. అక్కడి నుంచి ఇక్కడికి నేను పిలిచాను కదా ఫస్ట్. ఫస్ట్ పిలిచారు. పిలిస్తేనే నేను వచ్చాను. పిలిస్తేనే వచ్చాను. ఎందుకు నా కన్నులు నీ వైపు పడ్డాయి? ప్రభువుకే తెలియాలండి. దేవుడికే తెలియాలి, ప్రభుకి. చెప్పొచ్చా మిగిలిన విషయము? వద్దంటారా? చెప్పండి సార్. చెప్పరా? అది పొట్ట. గట్టిగా చెప్పలు కూడా. ఆమేన్. జీసస్. వైజాగ్ ప్రజలు అంత సప్పసప్పగా కొడుతున్నారండి. కొడితే సాతాను గాడు చెంప పగిలిపోవాలి. ఆమేన్. 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 జీసస్. యేసయ్య చచ్చిపోయాడా? వైజాగ్లో బ్రతికే ఉన్నాడా? చెప్పాలా? చాలా మంది చచ్చిపోయాడు అంటున్నారు. బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడా? ఆయన బ్రతికే ఉన్నాడు. కొట్టుగట్టు. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? నాకు ఏదోలాగా ఉన్నా, ఏదో ఆశ్చర్యంగా ఎక్కడో ఉన్నట్టున్నది. ఎందుకు షేక్ అవుతున్నారు? ఏం కాలేదు. ఆమేన్. ఆమేన్. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. అతి తొందరలోని రిపోర్ట్స్ అన్ని నార్మల్ కాబోతున్నాయి. ఆమేన్. ఆమేన్. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపించాడు. నీ వేదనను దేవుడు నాకు చూపించాడు. అసలు ఏమైంది, ఏంటి, దేవుడు ఎందుకు పిలిచాడు, నేనేం చెప్పాను, ఈ ప్రజలకు తెలియాల. చెప్పండి, చూసుకుంటూ చెప్పండి. నిన్న ఏం జరిగింది, రిపోర్ట్స్ ఏం వచ్చాయి చెప్పు. ఒక 2 నెలల నుంచి ఒంట్లో బాగలేదని హాస్పిటల్కి వెళ్తున్నాను నేను. ఎక్కడ మన అనకాపల్లి, ఇది ఏం హాస్పిటల్ ఇది, క్యాన్సర్ హాస్పిటల్ పేరు అగనంపూడిలో చూపించుకుంటున్నానండి. వారానికి 2 సార్లు వెళ్ళి ఆ చెకప్లు ఈ చెకప్లు ఆ చెకప్లు అని అన్నీ చేస్తున్నారు. చేసిన తర్వాత ఆపరేషన్కి డేట్ ఇస్తాము సోమవారం అంటే 2 వెళ్ళాం. నిన్న వెళ్తే మళ్ళీ చెప్పారు డాక్టర్ గారు, అమ్మ నీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీ కూడా తీసేయాలి అన్నారు. కొట్టాల గట్టిగా చెప్పండి. కిడ్నీ తీసేయాలి, పెద్ద ఆపరేషన్ చేయాలి అన్నారు. అనేసి మళ్ళీ లక్ష్మీవారం రమ్మన్నారు. అది చెప్పారు. ఎంతో బాధపడుతూ వచ్చి అప్పుడే కూర్చున్నాను అక్కడ. అది మత్తు ఇంజక్షన్ ఇస్తారు కదా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలి. వెళ్ళి కలిసి మాట్లాడి మళ్ళీ మా దగ్గరికి రండి రిపోర్ట్ పట్టుకొని అలాగని చెప్పేసి అన్నారు. ఈ ప్రాంగణంలోకి వచ్చాక ఏమైంది? నాకు ఏదో తెలియనట్టు, ఏదో స్వస్థత వచ్చినట్టుగా, ఒళ్ళు తేలిగ్గా ఉన్నట్టు. ఆమేన్. ఆమేన్. అక్కడి నుంచే పరిగెట్టుకొని వచ్చేసాను. అక్కడి నుంచి ఒక షేకింగ్, ఆ షేకింగ్ పరుగు మీద వచ్చేసానండి. మీకేమనిపిస్తుందమ్మా? మైక్ తీసుకోండి.
తనని దేవుడు స్వస్థపరిచాడండి అయ్యగారు. నాకు దర్శనంలో చేపించాడండి దేవుడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తుని నుంచి వచ్చామండి అయ్యగారు. తుని నుంచి వచ్చారు. నుంచి వచ్చామండి. నేను రోజునేస్తే గట్టిగా చప్పట్లు కూడా సార్. ఆమేన్. మీకు ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజంగా దేవుడు ఎంతో కార్యం చేశాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడని అనుకుంటున్నాను అయ్యగారు. దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. యేసయ్య ఉన్నాడని. మైక్ ఇవ్వండి అమ్మకి. చాలా మంది డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు అంటున్నారు, ఏమంటారు? లేదండి ఆ. డబ్బులు ఏమైనా ఇచ్చారా? నేనే సాక్ష్యం. నేనేమైనా డబ్బులు ఇచ్చానా? అబ్బా లేదండి, ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. ఆ, ఆహా. ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. యేసయ్యా నీకు వందనాలని చెప్పండి. నిన్న రోజునైతే అయ్యగారు, అప్పుడైతే అయ్యగారు మీరన్నట్టే విజయవాడ వెళ్తే కార్యాలు దేవుడు మాట్లాడుతున్నాడంట, మన విజయవాడ వెళ్దాం అనుకున్నామండి. అందుకు మేము మీ టీవీలో ఎప్పుడు కూడా మీ లైవ్ చూస్తామండి మేము. అదే ఇందాక సిస్టర్ మాట్లాడుతుంటే దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు, నేను చెప్పవసరం లేదు అనుకున్నాను. కానీ దేవుడు ఇప్పుడు స్వస్థపరిచాడు. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఏసయ్యా నీకు స్తోత్రాలు. ఏసయ్యా నీకు స్తోత్రం. యేసయ్య కావాలా మీకు? ఏసయ్యా నీకు స్తోత్రం. ఏసయ్య ఏసై కావాలండి, కావాలి. ఏసై కావాలి నాకు. నేను వదలను, ఏసై నీకు వదలను. నేను గట్టిగా చప్పట్లు కొట్టాలా? వదలను. హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోయి. ఆమేన్. యేసు నామములో. ఆమేన్. 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 మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అయోనాన్ ఆరాధనా, యెషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అయోనాన్ ఆరాధనా, యెషువా